నేపాల్ నుంచి విశాఖకు చేరుకుంది 144 మంది ప్రయాణికులతో కూడిన ప్రత్యేక విమానం. తెలుగు యాత్రికులకు టీడీపీ నేతలు, అధికారులు స్వాగతం పలికారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ భరత్, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, వెలగపూడి రామకృష్ణ బాబు, అదితి గజపతి, కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఎయిర్పోర్ట్లో స్వాగతించారు. 104 మంది ప్రయాణికులు విశాఖ ఎయిర్పోర్ట్లో దిగిపోనున్నారు. అనంతరం మిగతా 40 మందితో తిరుపతి బయలుదేరింది ప్రత్యేక విమానం. నేపాల్ నుంచి విశాఖకు చేరుకుంది 144 మంది ప్రయాణికులతో కూడిన ప్రత్యేక విమానం. తెలుగు యాత్రికులకు టీడీపీ నేతలు, అధికారులు స్వాగతం పలికారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ భరత్, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, వెలగపూడి రామకృష్ణ బాబు, అదితి గజపతి, కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఎయిర్పోర్ట్లో స్వాగతం పలికారు. 104 మంది ప్రయాణికులు విశాఖ ఎయిర్పోర్ట్లో దిగిపోనున్నారు. అనంతరం మిగతా 40 మందితో తిరుపతి బయలుదేరింది ప్రత్యేక విమానం. నేపాల్లో చిక్కుకున్న విశాఖ వాసులు విశాఖ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ప్రస్తుతం విజువల్స్ చూస్తూ ఉన్నాం. విశాఖ వాసులకు స్వాగతం పలుకుతూ ఉన్నారు. నేపాల్లో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులకు గురైన బాధితులను కూటమి ప్రభుత్వం వారిని క్షేమంగా వారి స్వగ్రామాలకు చేర్చే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా విశాఖకు చేరుకున్నారు ఏపీ వాసులు. ప్రస్తుతం విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. విశాఖ ఎయిర్పోర్ట్కి కూటమి నేతలంతా చేరుకున్నారు. ఒక్కొక్కరికి స్వాగతం పలుకుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు మంత్రి నారా లోకేష్ నేపాల్లో చిక్కుకున్న బాధితులను తమ గ్రామాలకు లేదంటే ఏపీ వాసులను ఆయా రాష్ట్రాలకు చేరుకునే విధంగా తీవ్రంగా శ్రమిస్తున్న దృశ్యాలు ఒకవైపు మనం చూస్తూ ఉన్నాం. అంతకుముందు కొద్దిసేపటి క్రితమే విశాఖకు చేరుకున్నారు ఏపీ వాసులు. వారినందరినీ కూడా కూటమి నేతలు ఒక్కొక్కరిగా వారికి స్వాగతం పలుకుతూ ఉన్నారు. అక్కడ ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి ఇవన్నీ కూడా వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం ఒకవైపు కొనసాగుతున్న దృశ్యాలు మనం చూస్తే అర్థమవుతోంది. బయటికి రావాల్సిన పని లేదు.